నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమంటాడంటే 21,000 కోట్ల వడ్డీ లేని రుణాలు అందించాము అన్నాడు. 21,000 కోట్లు వడ్డీ లేని రుణం మహిళలకు ఈ సంవత్సరంలో అందించాము అన్నాడు. నేను మొన్న అసెంబ్లీలో క్వశ్చన్ వేసిన, ఇది అసెంబ్లీలో నా క్వశ్చను ఆన్సర్. ఇది నేనే ఒట్టిగా ఏది మాట్లాడను, ఏది మాట్లాడినా ఆధారాలతోని నిజాయితీగా మాట్లాడడం మా కేసీఆర్ గారు నేర్పారు. ఇది అసెంబ్లీలో మొన్న జరిగిన అసెంబ్లీ సెషన్లో నేను వేసిన క్వశ్చను, దీనికి సమాధానం సీతక్క గారు మంత్రి గారు ఇచ్చారు. క్వశ్చన్లో ఏంటంటే, whether interest-free loans will be applicable to the total amount of loan to be taken by the women. The conditions applicable in this regard may be told. ప్రభుత్వం ఏం ఆన్సర్ ఇచ్చిందంటే, the loans availed by SHGs from banks and Srinidhi are eligible to interest subvention. GO number 27 dated 2/3/2015 up to loan outstanding of 5 lakhs. అంటే ఇది కేసీఆర్ గారు ఇచ్చిన జీవో 2015వ సంవత్సరంలో 5 లక్షల రూపాయల వరకు స్త్రీనిధి కింద కానీ ఎస్హెచ్జి గ్రూప్స్ బ్యాంక్ లింకేజ్ కింద కానీ తీసుకుంటే 5 లక్షల వరకు వాళ్ళకి వడ్డీ లేని రుణం అందిస్తామని 2015లో కేసీఆర్ గారు ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఆ జీవోకు లోబడి మాత్రమే 5 లక్షల లిమిట్కు మాత్రమే వడ్డీ లేని రుణం ఉంటుంది. దాని మీద ఎంత తీసుకున్నా కూడా వడ్డీ మహిళా సంఘమే కట్టుకోవాలని ఇది శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన సమాధానం. మరి నేనేమంటున్నారు, 21,000 కోట్ల వడ్డీ లేని రుణం అందించాము అన్నారు. ఇప్పుడు ఒక్కొక్క గ్రూప్కు 15 లక్షలు 20 లక్షల రూపాయలు తీసుకున్నారు. మరి 20 లక్షల గ్రూప్ తీసుకున్న గ్రూప్కు వడ్డీ లేని రుణం వస్తుందా? 5 లక్షలకే వడ్డీ లేని రుణం వస్తుంది. మీద తీసుకున్న 15 లక్షలకు 12% వడ్డీ కట్టాలి వాళ్ళు. 12%, 12.5% బ్యాంకులు ఛార్జ్ చేస్తున్నాయి. నేను నా నియోజకవర్గ మహిళా సంఘాలతో మాట్లాడి అన్ని ఆధారాలు తీసుకొని అసెంబ్లీ సమాధానంతో సహా బాధ్యతాయుతంగా ఈరోజు ప్రభుత్వంలో అడుగుతా ఉన్నా నేను. అంటే 21,000 కోట్లు వడ్డీ లేని రుణాలు ఇవ్వకుండానే మేము మొత్తం 21,000 కోట్లు వడ్డీ లేని రుణాలు ఇచ్చామని చెప్పి ఈ రాష్ట్ర మహిళల్ని రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నాడు, దగా చేస్తున్నాడు.